చలో రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తావా సిద్ధం సిద్ధం 2019లో కూడా నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇదే ప్రేమానురాగాలు చూపించి మరి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీ అందరూ కూడా నాకు ఓటేసి మరి అసెంబ్లీకి పంపించారు. మన సచివాలయానికి మొత్తం 27,34,00,000 సంక్షేమం రావడం జరిగింది. సచివాలయానికి అభివృద్ధి 1,08,00,000 రూపాయలు మన గ్రామంలో కూడా వచ్చినాయి. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా కూడా నవరత్నాలు అమలు పరిచి మరి మరలా ఎలక్షన్ లోకి రావడం జరిగింది. 2024లో రేపు జరగబోయే మే 13 సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి చెప్పుకుంటూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకి తిరిగి మనం సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏమీ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం వేయండి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి వాళ్ళు చెబుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో ఈ ప్రభుత్వంలో నేనేం చేశానో మనం ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఒక్క స్కూల్ కూడా ఎక్కడ బాగు నేను వచ్చే రోజుకి ఈ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉండేయో మీ అందరికి తెలుసు. ఎంత గుంతల్లో ఉండేయో ఎట్లా ఉండేయో రోడ్లన్నీ కూడా మరి దాదాపుగా నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. నేను ప్రామిస్ చేసిన అమరావతి బెల్లంకొండ రోడ్డు కూడా శాంక్షన్ చేపించి ఆల్రెడీ ఈ రోడ్డు వేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ చేశాడు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఒక స్కూల్ బాగు చేయించలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక రోడ్డే లేదు. మరి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంత అభివృద్ధి జరిగితే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం రూపురేఖలు మారుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంటికి మేలు జరిగిందనుకుంటేనే మీ ఇంటికి అభివృద్ధి జరిగిందనుకుంటేనే ఓటేయండి చెబుతున్నాడు ధైర్యంగా. 2014 నుంచి 2019 వరకు చేసిన పాలన మళ్ళా చేస్తామని రమ్మని చెప్పండి తమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు 2019 నుంచి 2024 వరకు చేసిన పరిపాలన మళ్ళా చేస్తానంటాడు. నీకు దమ్ము లేదు. నువ్వేదో మళ్ళా సూపర్ 6 అని వస్తున్నావు జనాన్ని మాయ చేయడానికి. ఉద్యోగాల్లో చెబుతావు, జాబ్ క్యాలెండర్ వేయట్లేదని చెబుతున్నావు. నువ్వు అన్ని అబద్ధాలు బోటకం మాటలు ఇస్తే వాళ్ళకి సమాధులు కట్టుకోవడానికి పనికి వచ్చిందని చూస్తావా? అంత వయసు ఉందో నీకు మాట్లాడటానికి. మరి నీకు మనసు ఎలా ఒప్పిందో అర్థం కావట్లేదు. మరొకసారి అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం